హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మికి ఆదర్శ కళా నిలయం సంస్థ స్వర్ణనంది అవార్డును బహుకరించింది. ఈ సందర్భంగా గ్రామం చెందిన యువత దివాన్ చెరువు ప్రాంతంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన అనంతరం కండవల్లి లక్ష్మీ నివాసం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి భారీ గజమాలతో ఆమెను ఆదివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు 10 వార్డులు వచ్చాయని, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఆదర్శ కళా నిలయం సంస్థ ఎంతోమంది సినిమా పెద్దలు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన సభలో స్వర్ణనంది అవార్డును తనకు బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారని, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ అందిస్తున్న సహకారం మరువలేందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తారని తెలిపారు. జనసేన కార్యకర్త బి నాగేశ్వరరావు, స్థానిక మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాము. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఏ కష్టం వచ్చినా తప్పనిసరి నా వంతు అక్కడ కృషి చేసి నా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే కుష్ఠరోగులకు, అనాథులకు, వితంతులకు, మానసిక వికలాంగులకు, ఇలా కొంతమంది వారికి నేను నా వంతు సహాయం మా ఇంట్లో నుంచే కొంత ధనము వారికి సహాయం చేయడం కూడా జరుగుతుంది. ఆ సోషల్ వర్క్ను చూసి నన్ను ఇంచుమించు ఇది 11వ అవార్డు అండి. 10 అవార్డులు అయితే చాలా సంతోషంగా తీసుకున్నాను. 11వ అవార్డు నంది అవార్డు అంటే నేను చాలా సంతోషించాను. ఈ నంది అవార్డు రావడమే చాలా సంతోషం. నేను ఒక దళిత మహిళా నాయకత్వంలో ఈ నంది అవార్డు నా దళిత కులంలో పుట్టిన ఎవరికి లేదని చాలామంది మా శాసనసభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంచిదమ్మా ఈ అవార్డు రావడం అని. రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మదర్ తెరీ అవార్డు రాగానే ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ చేసి విషెస్ తెలియజేశారండి. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మా మినిస్టర్ గారు పెందుర్తి వెంకటేష్ గారు కూడా కంగ్రాచులేషన్ ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను చేస్తున్న కష్టం ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా ముందుకెళ్ళడాన్ని బట్టే ఈ నంది అవార్డుకి అర్హురాలను కనుక నన్ను ఎన్నుకొని ఆ అవార్డు జూబ్లీ హిల్స్ ప్రసాద్ గారి క్లబ్లో ఇవ్వడం జరిగిందండి. నిజంగా సినిమా యాక్టర్ల మధ్యలో, అంత పెద్ద పెద్ద యాక్టర్ల మధ్యలో డాక్టర్ కండవల్లి లక్ష్మి గారు హ్యూమన్ రైట్స్లో, మానవ హక్కుల్లో మీరు చేస్తున్న సేవను మేము చూస్తున్నాం, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మేడం, మాకు చాలా సంతోషం అని వారు చెప్తుంటే నేను చాలా ఆనందించానండి. ఎవరికి లేని ధన్యత నాకు వచ్చిందంటే